తెలుగుదేశం పార్టీ నాయకులు జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమైంది. నిజాంపట్నం లయన్స్ కాలనీలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ప్రజలకు సమీపంగా చేరుకొని వారి సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. సుబ్బయ్య గారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని వివరించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి పార్టీ ప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఒక నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మేము 2వ తారీఖు నుంచి తిరగడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీద ప్రతి డోరుకి వెళ్ళి పలకరించి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుని మనం ఇచ్చేటటువంటి పెన్షన్లు కావచ్చు, అట్లాగే దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల తాలూకా మరి వాళ్ళకి సబ్సిడీ పడుతుందా లేదా, అట్లాగే ఈ మధ్య తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెలకు సంవత్సరానికి 15,000 రూపాయలు పడుతున్నాయా లేదా, అట్లాగే ఇంకేం రావాల్సినవన్నీ కూడాను రాబోయే 3-4 సంవత్సరాల్లో కూడా పూర్తిసారి మనం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ప్రజలకి అన్నిలా చేరాలని, ఇంకా ప్రజలకి సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పని కనుక్కుని మీరు వాళ్ళ పరికరించి రమ్మని చెప్పడంతో మేము ఈ సుపరిపాలన తొలి అడుగులో భాగంగా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క కార్యక్రమానికి మరి మన నిజాంపట్నం గ్రామ పార్టీ అధ్యక్షులు కాదర్బాబు గారు కానీ, అట్లాగే నిజాంపట్నం ఫైబర్ బోర్డ్స్ యూనియన్ ప్రెసిడెంట్ నాయుడు గోపి గారు కానీ, అట్లాగే నిజాంపట్నం టీడీపీ పార్టీ సెక్రటరీ కన్నా మీరయ్య గారు, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు పీతా సాయిబాబు గారు, నర్రా వెంకటేశ్వర గారు, నర్రా సుందరయ్య గారు, మరి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా కేశవ బాబురావు గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే ప్రజలు కూడా చాలా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. గవర్నమెంట్ వైపు నుంచి వచ్చే పథకాలు పూర్తిసారి మాకు అందుతున్నాయి, అంతా బాగుందని చెప్పి చాలా చెప్తున్నారు. చిన్న చిన్న సమస్యలు రోడ్లు అవి చిన్న చిన్న అడుగుతున్నారు. అవి కూడాను త్వరలోనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి